హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యం నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఒకవేళ ఆర్థిక ఇరుకుల్లో ఉండి తీర్చుకునే సమస్యలో ఉన్నావా, భయపడమాక. నీ హృదయంలో వాక్యం ఉంటే వాక్యం అంటది, ఏదో ఒక రోజున దేవుడు ఇదిగో నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు. వ్యాధిలో ఉన్నావా, నేను నిన్ను స్వస్థపరుస్తాను, వాక్యం గుర్తొచ్చి నేను ధైర్యపరుస్తుంది. ఇప్పుడు ఏముండాలి మన హృదయంలో? వాక్యం ఉంటే ఏం జరుగుతుంది? సంతోషం, ధైర్యం, నెమ్మది, విజయం అన్నిటికీ మూలం వాక్యం. ఆ వాక్యం మన హృదయంలో ఉండును గాక. ఇప్పుడు చెప్పాలి, ఎవ్వరు బోధించని హృదయాన్ని ఎందుకు ఆయన ఎంచుకున్నాడంటే ఆ హృదయాన్ని ఆయన లక్ష్యం చేస్తున్నాడు. నువ్వేం లక్ష్యం చేస్తున్నావో ఆలోచించుకో. ఒకటి. రెండోది, ఎందుకు ఆ హృదయాల్లో ఆయన ఉండాలనుకుంటున్నాడు అని అంటే ఆ హృదయముల్లో ఆయన నువ్వు ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆ హృదయములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమండి ఆయన విడవకుండా నువ్వు ఉంటావు. కాబట్టి మూడోదిగా ఆ హృదయములో వాక్యం ఉంటే అన్ని వేళలా అది నిన్ను ధైర్యపరుస్తుంది. కాబట్టి హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన హృదయంలో యేసుక్రీస్తు వారు ఉండును గాక. ప్రభువుగా, పాలించేవాడిగా, అధికారిగా మన హృదయాన్ని ప్రభు పాలించును గాక.